అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాండ్మేడ్ మ్యాజికల్లీ. ఈరోజు ఈ బ్యూటిఫుల్ కాడా బ్యాంగిల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బ్యాంగిల్ యొక్క స్టోన్స్ నేను నా పాత నెక్లెస్ నుండి తీసుకున్నాను. సో ఇదండి నా పాత నెక్లెస్, 3 లేయర్డ్ స్టోన్ ఉంది. ఈ మధ్యలో కనిపిస్తున్న చిన్న స్టోన్స్లోనే నాకు కొన్ని స్టోన్స్ అనేవి మిస్ అయిపోయాయి. సో 2 లేయర్స్ వచ్చేసి బిగ్ స్టోన్స్ వచ్చాయి. 3rd లేయర్లో స్మాల్ స్టోన్స్లో నాకు కొన్ని స్టోన్స్ అనేవి మిస్ అయిపోయి విరిగిపోయింది. సో దీన్ని యూజ్ చేస్తూ నేను కాడా బ్యాంగిల్ అనేది ట్రై చేస్తాను. చూడండి, ఎన్ని స్టోన్స్ అనేవి నాకు మిడిల్ లేయర్లో మిస్ అయ్యాయి. దీన్ని అటాచ్ చేద్దామని ట్రై చేశాను, కాకపోతే ఫస్ట్ లేయర్ కన్నా ఇంకా చాలా చిన్నగా అవుతుంది. సో ఎందుకు అలా అని చెప్పేసి ఈ బిగ్ స్టోన్స్ యూజ్ చేస్తూ నేను కాడా బ్యాంగిల్ అనేది ట్రై చేద్దామని ట్రై చేశాను. సో చూడండి, ఈ బిగ్ స్టోన్స్ అనేవి నేను ఒక కాడా బ్యాంగిల్కి యూజ్ చేస్తున్నాను. అలాగే స్మాల్ స్టోన్స్ వచ్చేసి నేను వేరే ఫర్దర్గా ఏదైనా క్రాఫ్ట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాను. సో దాంతో కూడా నేను ఒక వీడియో చేస్తాను, అది మీకు ఎలా ఉందో చూపిస్తాను. సో చూడండి, ఈ స్మాల్ స్టోన్స్ కూడా నేను ఒక క్రాఫ్ట్ వేస్ట్ చేయడం ఎందుకు, సో దీంతో కూడా ఒక రీయూజ్ ఐడియా అనేది ప్లాన్ చేస్తాను. ఇప్పుడు చైన్ నుంచి, నెక్లెస్ నుంచి నేను బిగ్ స్టోన్స్ అనేవి సపరేట్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క స్టోన్ని సపరేట్ చేస్తూ తీసుకుంటున్నాను. స్టోన్స్ మధ్యలో కనెక్టర్ని కాస్త లాగితే ఎక్స్పాండ్ అవుతుంది. సో ప్లైయర్తో ఈజీగా దాన్ని రిమూవ్ చేసేసి ఈ స్టోన్స్ అనేవి చైన్ నుండి సపరేట్ చేసేయచ్చు. చూడండి ఎంత ఈజీగా స్టోన్స్ అనేవి సపరేట్ అయిపోతున్నాయో. ఎక్స్పాండ్ చేస్తూ ప్లైయర్తో తీసేయడమే. ఈ విధంగా అన్ని స్టోన్స్ అనేవి ఈ చైన్ నుండి సపరేట్ చేసుకుంటున్నాను నేను. అన్ని స్టోన్స్ చైన్ నుండి సపరేట్ చేశాను. సో సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంతో కాడా బ్యాంగిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో కాడా బ్యాంగిల్ సైజ్ అనేది ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నా బ్యాంగిల్ తీసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్ సైజ్లో నేను కాడా బ్యాంగిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక బాటిల్ కానీ లేదా గట్టిగా ఉన్న డబ్బా కానీ తీసుకొని అది బ్యాంగిల్ సైజుకి సరిపోతుందా లేదా చెక్ చేసుకోండి. చూడండి, ఈ బాటిల్ అనేది నా గాజుకి కరెక్ట్గా సరిపోయింది. ఈ బేస్ చూడండి, గాజుకి కరెక్ట్గా ఉంది. బాటిల్ అయినా డబ్బా అయినా ఏదైనా ఇట్లా ప్రెస్ చేసి నొక్కినప్పుడు లోపలికి వెళ్ళకూడదు, గట్టిగా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటేనే మనకి బ్యాంగిల్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 18 గేజ్ బ్రాస్ వైర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. దీంతో నేను నార్మల్గా బ్యాంగిల్ అనేది క్రియేట్ చేస్తాను. వైర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, మన బ్యాంగిల్ ప్రిపరేషన్కి మంచిగా యూజ్ అవుతుంది. మీకు ఇది లింక్ కావాలంటే నా కామెంట్స్లో పెట్టండి, నేను షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ వైర్ అనేది నేను తీసుకున్న బాటిల్కి చుట్టుతున్నాను. సో ఇలా రౌండ్గా చుట్టి బ్యాంగిల్ షేప్ తీసుకురావాలి. చూడండి, నేను 2 టర్న్స్ అనేది చేస్తున్నాను, 2 సార్లు చుట్టుకుంటున్నాను. ఒక బ్యాంగిల్ క్రియేట్ అయింది, ఇంకొక టర్న్ తీసుకుంటున్నాను, ఇంకొక బ్యాంగిల్ క్రియేట్ అవుతుంది. ఎందుకోసం అంటే నాకు స్టోన్స్కి 2 వైపులా హోల్స్ ఉన్నాయి. సో నాకు 2 బ్యాంగిల్స్ కావాలి, అందుకోసమని నేను 2 సార్లు చుట్టుకుంటున్నాను. ఇప్పుడు కావాల్సినంత తీసుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. వైర్ కట్ చేశాక మళ్ళీ 2 బ్యాంగిల్స్ అనేవి సపరేట్ చేశాక నాకు ఇలా వచ్చాయి 2 బ్యాంగిల్స్ అనేవి. చూడండి, ఇలా 2 బ్యాంగిల్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ వైర్కి నేను తీసుకున్న స్టోన్స్ ఏవైతే సపరేట్ చేసిన స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనికి కుచ్చుకుంటాను. ఫస్ట్ ఒక వైర్కి ఈ స్టోన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ వైర్ చాలా గట్టిగా ఉంటుంది, సో చాలా కేర్ఫుల్గా అనేవి స్టోన్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలి. సో ఇలా నెమ్మదిగా గుచ్చుకోవాలి. ఇప్పుడు ఇదే స్టోన్కి ఇంకొక వైర్ కూడా నేను గుచ్చుతున్నాను. చూడండి, ఇంకొక సైడ్ ఈ వైర్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను.
అనేది ఇలా ఉంది. ఇప్పుడు 2 వైర్లు అనేవి ఇన్సర్ట్ చేసేసాను. సో ఇలా కనబడుతుంది. ఇక్కడ కొంచెం నేను వైర్ అనేది లీవ్ చేస్తున్నాను, ఎందుకంటే తర్వాత బ్యాంగిల్ ఎండింగ్లో నేను ఈ వైర్ ఎడ్జెస్ అనేవి నేను యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలాగే సేమ్ ఒక్కొక్క స్టోన్ని ఈ 2 వైర్లకి నేను ఇన్సర్ట్ చేస్తూ తీసుకుంటాను. ఇదే ప్రాసెస్లో అన్ని స్టోన్స్ అనేవి కుచ్చుకోవాలి. స్టోన్స్ కుచ్చుకున్న తర్వాత ఇగో ఇలా కనబడుతుంది, ఒక బెల్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బ్యాంగిల్ లాగా షేప్ చేసుకోవాలి. సో బాటిల్ తీసుకొని బాటిల్కి ఇది బెల్ట్ లాగా అయిన ఈ స్టోన్ చైన్ అనేది పెట్టేసి రౌండ్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా బెండ్ చేసుకోవాలి. తర్వాత బ్యాంగిల్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఇంకొక స్టోన్ అనేది నేను పెట్టేసి ఈ బ్యాంగిల్ అనేది క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఈ వైర్లకి ఇంకొక స్టోన్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇంకో వైపు ఉన్న వైర్లను కూడా ఇదే స్టోన్కి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఒక ప్లైయర్తో ఇప్పుడు ఎక్సెస్ వైర్ ఏదైతే ఉందో ఇన్సర్ట్ చేసిన తర్వాత దాన్ని అదే స్టోన్కి బెండ్ చేసుకోవాలి. ఇక్కడ నా వైర్ కాస్త పెద్దగా ఉంది, ఫోల్డ్ చేయడానికి రావట్లేదు. సో అందుకని కొంచెం కట్ చేసుకుంటున్నాను. కట్ చేశాక మళ్ళీ ప్లైవుడ్తో బెండ్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా లూప్ లాగా దాన్ని బెండ్ చేసుకోవాలి ఆ స్టోన్ ఎడ్జ్కి అనేది.
ఇంకో వైపు కూడా అలాగే ఆ వైర్ని లూప్ లాగా స్టోన్ ఎడ్జ్కి బెండ్ చేసుకోవాలి. ఇలా లూప్స్లో బెండ్ చేయడం వల్ల మన బ్యాంగిల్ అనేది ఇక్కడికి లాక్ అయిపోతుంది. సో రౌండ్గా మనకి కాడ బ్యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. బ్యాంగిల్ లాక్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మన కాడ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎక్కడన్నా కొంచెం బెండ్ ఉంటే దాన్ని రౌండ్గా సెట్ చేసుకోవాలి. సో బ్యూటిఫుల్ కాడ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. వేసుకొని చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. నా ఈ రీయూజ్ ఐడియా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కాడ బ్యాంగిల్ మేకింగ్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందనేది కామెంట్స్లో పెట్టండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్తగా జ్యువెలరీ మేకింగ్ కానీ క్రాఫ్ట్ వర్క్ కానీ ఏదైనా చేసుంటే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కొత్త ఐడియాతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.